రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మండలి చైర్మన్ మోషన్ రాజు ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇక వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు వైసీపీ నేతలు కూడా పాల్గొనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, సువర్ణ ఇవాళ ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి, అసలు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి పిసిసి అధ్యక్షులుగా కూడా చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు మధ్యాహ్నం 1 గంటకి. యాక్చువల్గా ఇప్పుడు ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారం అంటే వైజాగ్ ఎమ్మెల్సీ అంటే వైజాగ్ లో ఖాళీ అయిన ఎమ్మెల్సీకి సంబంధించి వంశీకృష్ణ యాదవ్ ఆయన జనసేనలో చేరారు. జనసేనలో చేరిన తర్వాత ఆ స్థానానికి ఖాళీ అయింది. దానికి బొత్స సత్యనారాయణ పోటీ చేశారు. యాక్చువల్గా అయితే కూటమి కూడా పోటీలో పెట్టాలి, కానీ స్థానిక సంస్థలు కూడా అంటే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీటిలో కూటమికి సరైన మెజార్టీ లేక పోటీ నుంచి తప్పుకుంది. దీంతో వైసీపీ స్థానిక నేతలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆయన ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం ఆయన మండలి చైర్మన్ మోషన్ రాజు ఆయన చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. వైసీపీకి అదనంగా ఒక కొత్త ఎమ్మెల్సీ యాడ్ అయినట్టు, ఇప్పటికే ఎమ్మెల్సీల పరంగా వైసీపీ దీంతో ఒక కొత్త సభ్యులు యాడ్ అయినట్టుగా కూడా మనం చూడొచ్చు. ఓవరాల్ గా చూస్తే కనుక మరి మండలిలో ఆయనకి బొత్స సత్యనారాయణకి ఎలాంటి పాత్ర ఇస్తారు జగన్మోహన్ రెడ్డి, మండలిలో బొత్స పాత్ర ఏ రకంగా ఉండబోతుందో కూడా చూడాలి. మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా ఆయన నివాసంలోకి వెళ్లి బొత్స సత్యనారాయణ కలుస్తారు. ఈ రోజు 1 గంట 2 గంటల మధ్యలో బొత్స ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. సువర్ణ, ప్రసన్న, అయితే అంటే వైజాగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కొద్దిగా అంటే వివాదం అయితే కొనసాగింది. అంటే టీడీపీ జనసేన కూటమి ఏదైతే ఉందో వాళ్ళు అంటే ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండడం వల్ల ఏకగ్రీవంగా బొత్స సత్యనారాయణ ఎన్నికవడం జరిగింది. అయితే అంటే ఒక విధంగా మీరు చెప్పినట్లు ఎమ్మెల్సీ ఒకటి యాడ్ అయినట్లే చూసుకోవాలి. మరి బొత్స సత్యనారాయణకి ఎలాంటి ప్రాముఖ్యత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి పార్టీలో? అంటే ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నాయకుడుగా అప్పిరెడ్డి ఉన్నారు. మిగిలిన వ్యవహారాలన్నీ కూడా గతంలో ఉమ్మారెడ్డి తీసుకోవారు. మరి ఇప్పుడు బొత్స సత్యనారాయణకి ప్రతిపక్ష హోదా లేకపోతే ఆయన సేవలు ఇతరత్ర ఏదైనా వాడుకుంటారా? ఎందుకంటే ఆయన మొన్న ఎన్నికల్లో ఓడిపోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీగా గెలిచి మళ్ళీ చట్టసభలో అడుగు పెడుతున్నారు. చట్టసభలో కూడా ఆయన ఎమ్మెల్సీలో వైసీపీకి ఎమ్మెల్సీలు ఎక్కువ ఉన్న కౌన్సిల్లో అడుగు పెడుతున్నారు కాబట్టి ఆయన రోల్ తప్పకుండా కీలకంగానే ఉంటుంది. మరి భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ రకంగా ఉపయోగించుకుంటారో, ఆయన సేవలు పార్టీకి ఏ రకంగా అవసరం అవుతాయి, మండలిలో వైసీపీ వాయిస్ వినిపించడానికి బొత్స ఏ రకంగా యాడ్ అవుతారనేది చూడాలి. మొత్తానికి వైసీపీకి మాత్రం ఒక కొత్త ఎమ్మెల్సీ యాడ్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ప్రసన్న, అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పలువురు వైసీపీ నేతలు హాజరవునున్నట్లు తెలుస్తోంది. ఎవరెవరు హాజరయ్యే అవకాశాలు ఉంటాయి? అంటే ప్రధానంగా అప్పిరెడ్డి వస్తారు. అప్పిరెడ్డితో పాటు పేరుగు నాగార్జున, ఇతర లోకల్ గా ఉన్న స్థానిక నాయకులు కూడా కొంతమంది హాజరయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంటకి వీళ్ళంతా కూడా వచ్చి మోషన్ రాజు ఛాంబర్కి వెళ్లి మోషన్ రాజు చేత ఛాంబర్ లో బొత్స సత్యనారాయణ చేత ప్రమాణ స్వీకారం చేస్తారు. కాబట్టి కార్యక్రమానికి వైసీపీ స్థానిక నాయకులు అంటే ఇక్కడ లోకల్ గా ఉన్న నాయకులు కొంతమంది అటెండ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.